వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయని జనసేన పార్టీ రెబల్ నేత గూడూరు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. వెంకటగిరి ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పోలేరమ్మ జాతర సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. దేవస్థానం కమిటీ సభ్యులు జాతరను గులగుంట కుటుంబానికి రాయిచ్చేశారా అని ప్రశ్నించారు. వీఐపీ పాస్ను రద్దు చేస్తామని చెప్పి చివరికి వీఐపీలకు ఉచిత దర్శనం కల్పించారని విమర్శించారు. అధికారులు దేవస్థానం ఈవో కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కాస్ట్లీ వస్త్రాలు ఎక్కడన్న ప్రశ్నలు కూడా లేవనెత్తారు. పోలేరమ్మ కళ్ళలోకి వచ్చి నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు, కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా, ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, ఉండి రాబడి చాలా తగ్గిపోయింది, భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు, నువ్వు కనీసం ఈ రోజు నుంచి అయినా సరే కొంత నీ గోల్ కోసం పనిచేయమంటం జరిగింది. మహాతల్లి రాత్రి కళ్ళలో కనపడటం నాకు చాలా దివ్య దర్శనం ఇచ్చింది. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంది. మేము నెలకో 3 నెలలకో పోలేరమ్మ ఖచ్చితంగా పెడతాం. చాలా మంది మా అన్న స్థానిక ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ గారు ఆయనకి చాలా చేయాలని ఉంటుంది వెంకటగిరి మీద, కానీ కొంతమంది దుష్ట శక్తులు అతను ఏమి చేయని. కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం, పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించడంలో జనసేన పార్టీ ముందుండింది. కానీ కొన్ని కారణాల వల్ల 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు మా మీడియా మిత్రుల ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది. వెంకటగిరిలో నాకు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాల నుంచి ఊహ తెలుస్తుంది. 40 సంవత్సరాలలో ఇటువంటి జాతర అట్రప్లాపు జాతర ఇది నేను పోలేరమ్మ భక్తుడిగా వెంకటగిరి ప్రజల యొక్క మనోభావాలు, అదేవిధంగా నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా. ఎందుకంటే వెంకటగిరి జాతర గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగ చేయడం, దీనికి కొంత నిధులు కేటాయించడం అనేది చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆనవ రామనారెడ్డి వెళ్లిపోవడం తర్వాత రామ్ కుమార్ రెడ్డికి పెత్తనం ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు పోల్చుకుంటే అతని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరిగిందని చెప్పి నేను చెప్పటం కాదు, వెంకటగిరి ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన జాతర జరిపించినప్పుడు 1,50,000 పెట్టి టోకన్లు కొని అందరికి పంచాడు. వీఐపీలు ఎక్కడా కూడా పేద ప్రజలు ఇబ్బంది పడలా, ఎవరు ఇబ్బంది పడలా. కానీ ఒక వీఐపీ పాసులు వివిఐపీ పాసులు రద్దు అంటే దాని అర్థం ఏంది? జాతరకు రావద్దని అర్థం. రద్దు అంటే రావద్దని అర్థం. మీ ఇష్ట ప్రకారం ఒక్కొక్క వ్యక్తి వస్తే ఒక ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పీస్ మీటింగ్ లో? నేను 5 మందితోనే దర్శనానికి వస్తారు, వీఐపీలు కూడా 5 మందికే దర్శనానికి వస్తారన్నాడు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఎమ్మెల్యే తరఫున 15 కార్లు అడ్డదారులు. ఒక సిస్టమ్ లేదు, ఏది మన ట్రాఫిక్ సిస్టమ్ లేదు. ఒకరు పాత బస్టాండ్ నుంచి వస్తే ఒకరు ఈ పక్క నుంచి వచ్చేది. అంటే రకరకాలుగా ఒక్క కారు వెనకాల 15 మంది. అంటే ఒక ఎమ్మెల్యే తరఫున కనీసం 100 మంది నుంచి 150 మంది దర్శనం చేసుకున్నారు. అంటే పోలేరమ్మ ఉండికి గండిపడినట్టే కదా. 300 రూపాయల దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వాళ్ళు కూడా పోలీసులతో వాగ్వేదం వాళ్ళు గొడవ చేయడం జరిగింది. ఇంకా పని పాపనోళ్ళు ఉంటే వాళ్ళు సక్రమైన మర్యాద గౌరవం అసలు ఈవోనే ఇలా దేవస్థానం ఈవో. మనం ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారుతూ ఉంటది. ఒకటి ఎస్ఐ కావచ్చు, సిహెచ్ కావచ్చు, ఈవో కావచ్చు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్ మారుస్తారు. కానీ గత నుంచి ఈ శ్రీనివాసన్ రెడ్డి అనే ఈవోనే పనిచేస్తున్నాడు. మరి ఎందుకు పనిచేస్తున్నాడు అర్థం కావట్లేదు. మేము 2017-18 నుంచి పోలేరమ్మ లెక్కల జమా ఖర్చులు అడుగుతున్నాం. కనీసం ఇంత అయింది కూడా అని చెప్పట్లే. ఎవరికి ఎంత ఇస్తున్నారు అదేమంటే ఒక నోటీస్ పంపించి ఈ సెక్షన్ ప్రకారం మేము ఇవ్వకూడదు అని అంటున్నారు. మీరు భక్తులుగా సెక్షన్లు చెప్పేమన్నా భక్తులు కూడా వసూలు చేస్తున్నారా? ఉండికి లేదు కదా. ఖర్చు ఇంత అయిందని చెప్పట్లే. 10 లక్షలు పాట కచేరీ అన్నారు. మరి ఆ 10 లక్షలు ఎవరు పెట్టుకుంటున్నారు? దేవస్థానం నుంచి పెడుతున్నారా, లేకపోతే ఎమ్మెల్యే గారు పెడుతున్నారా? ఎవరు పెడుతున్నారో అర్థం కావట్లే. అంటే ఎక్కడ చూసినా గొడవలు. ఎప్పుడు పోలేరమ్మ నగిరి రాజా గారు అంటేనే పోలేరమ్మ, పోలేరమ్మ అంటే రాజా గారు.
కనీసం నాకు తెలిసి రాజా గారి ముందు కనీసం ఒక 2-3 నిమిషాలైనా ఆమె చూపిస్తారు. కానీ ఈసారి ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే చాట్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు కదా, భక్తులు నాకు మెసేజ్లో పెట్టినారు. చాట్ వేసేటప్పుడు 11 నుంచి 12 లోపల చాట్ వేయాల్సింది 12:05కో 12:01కో వేశారు చాట్. ఇప్పుడు మనకి ఒక సాంప్రదాయం ఉంది. ఆదివారం రోజు ఘటోత్సవం స్టార్ట్ అవుతుంది. ఘటోత్సవంలో ఎంగడీరి జాతర వైభవంగా జరుగుతుంది. కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఘటోత్సవం ఆదివారం జరుగుతుందని ఈవో ఎన్ని సంవత్సరాలు చేసి ఈవోకి తెలియదా? పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోకుండా, ఘటంకి రోప్ పార్టీని పెట్టుకోకుండా యువకుల మీద పోలీసులు అత్యుత్సవంతో లాఠీ చార్జ్ చేశారు. కానీ మనం ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పాలా. చాలా వరకు క్రైమ్ రేట్ వెంకటగిరిలో తగ్గిందని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతి ఎస్పీ గారు పర్యవేక్షణలో డిఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. కానీ జాతర అన్న తర్వాత కొన్ని జరుగుతాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా 6 గంటలకంతా మన పెద్దవాళ్ళం కాడ ఉంటుంది రథం. కానీ ఈసారి 7 గంటలకి పెద్దవాళ్ళ దగ్గర ఉన్నది రథం. ఎందుకంటే లేట్ అయిపోయింది, కరెంటు లేదు, దొంగలు బీభత్సం చేశారు. చాలా మంది పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఏం తలకాయ నొప్పి అని చెప్పి వందల మంది దర్శనాలు చేసుకుంటూ మళ్ళా ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకొని అవి ఇటు జోబీలో పెట్టేసుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయేసి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది, వేల మంది దర్శనాలు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా చేస్తున్నారు. మన మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలేరమ్మని దర్శనం చేసుకొని వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలను తీసుకుపోయి వెంకటగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు, వెంకటగిరి ఏంటంటే జాతర అనగానే చుట్టుపక్కల చుట్టాలను పిలుచుకొని వాళ్ళు ఏదో టయానికి అన్ని వండి రెడీ చేసి దేవుణ్ణి చాలా మంది చూడరు. వెంకటగిరి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. వెంకటగిరి వాళ్ళంతా రోడ్ల మీద చూస్తాం. ఎందుకంటే ఆ అవుట్ వేసినప్పుడు 4 గంటల దాకా భోజనాలకు వస్తుంటారు బంధువులందరూ కూడా. కనీసం సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా. తొంగలో సాంప్రదాయాలు దొక్కి అవుట్లు కూడా వేయలేదే. బాణాసంచారం కూడా పేల్చుకుంటా అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు 3 అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తారు అనుకున్నాడు బయట వచ్చేవాడు. కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించారో నాకు అర్థం కావట్లే. ఇంత అధ్వానంగా, ఇంత ఘోరంగా అమ్మవారు మన సాయికృష్ణ గారు చాలాసార్లు చెప్పారు, కొమ్మరింటి కాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు, మంచిది కాదని చెప్పున్నాడు ఆయన ఒక సందర్భంలో. అక్కడికి వెళ్ళి అమ్మవారి గెడ్డం పట్టుకోవటం, అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం, దర్శనాలు చేయించుకున్నారని చెప్పటం. అసలు ఆడబడుచు, కుమ్మరోళ్ళ ఇంటి ఆడబడుచు, సాకలోళ్ళ ఇంటి కోడలు, వాళ్ళ ఇంటికానికి సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్తకూడదు. కానీ వీళ్ళే ముందెళ్ళి సారి చేయటం, సరే ఇచ్చారు మంచిది, తప్పులే, గెడ్డాలు పట్టుకోవటం. ఏంది ఈ ఘోరం? అసలు చాలా మంది వెంకటగిరిలో చాలా మంది చర్చించుకుంటున్నారు వీటి విషయాలపైన. ఇంకా అమ్మవారికి అసలు డ్యూటీలే లేవు. రాత్రి ఎక్కడా కనపడలా డ్యూటీలు. ఇంకొకటి ఏంటంటే మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా, కానీ కొన్ని ఏరే అర్జెంట్ పని వల్ల వచ్చా, కొన్ని మాట్లాడలేము. వృద్ధులకి, పిల్లలకి, లేదా 70 సంవత్సరాల పైనుండే వృద్ధులకి ఒక క్యూలైన్ ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు? ఎంతమంది ఇబ్బంది పడ్డారు పిల్లలు, వాళ్ళంతా గందరగోళంగా ఇచ్చేశారు. ఇంకా బస్సులు, ఆర్టీసీ జాతర అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ చేతులు ఎత్తేశారు. ఒక పోలీసుని ఎక్కడా పెట్టలా, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది. సరే అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు జాతర జరిగితే ఆర్ఎం, ఎండి, ఆర్టీసీ ఎండి అందరూ వచ్చి పీస్ మీటింగ్ లో కూర్చొని ఎన్ని బస్సులు రావాలని చెప్పేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారు? బస్సులే లే. ఏమంటే అనంతపురం శ్రీశక్తి సూపర్ 6కి పంపించారు. వచ్చేదానికి జనాభాలే. సరే పోయేదానప్పుడు ఏమన్నా బస్సులు వస్తాయంటేనా, పోయేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ గందరగోళం, బస్సులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డారు.
రాబడి ఎంత వచ్చిందని చెప్పుకుంటున్నారు. 2000 వైసీపీ ప్రభుత్వంలో 30 లక్షలు ఉండి ఆదాయం వస్తే ఇప్పుడు 23 లక్షలు 24 లక్షలు వచ్చింది.